ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. 27, 28, 29 తేదీల్లో 6 నియోజకవర్గాల్లో రా కదిలిరా సభలు నిర్వహించనున్నారు. 27న పీలేరు, ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, పత్తికొండ, 29 రాజమండ్రి రూరల్, పొన్నూరులో చంద్రబాబు సభలు ఉంటాయి. టికెట్ల కసరత్తులో భాగంగా రా కదిలిరా సభలకు 5 రోజుల విరామం ఇచ్చారు చంద్రబాబు. తిరిగి 27 నుంచి వరుసగా 3 రోజుల పాటు 6 సభల్లో పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి పూర్తి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామారావు, చెప్పండి, 27న 28 తేదీల్లో, 29, 27, 28, 29 తేదీల్లో చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? రా కదిలిరా ఏ విధంగా ఉండబోతోంది ఈసారి? స్వామి, ఈ నెల 27 నుంచి మరో 3 రోజుల పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. దాదాపుగా 5 రోజుల పాటు టికెట్ల కసరత్తులో భాగంగా ఆయన రా కదలిరా సభలకు విరామం ఇచ్చారు. విరామం పూర్తి కావడంతో పాటు ఆయన టికెట్ల కసరత్తు కూడా దాదాపుగా పూర్తయిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27, 28, 29 తేదీల్లో 6 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ రా కదలిరా సభలు పూర్తయ్యాయి. ఈ నెల 27న చిత్తూరు జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడా సభలు నిర్వహిస్తారు. 28వ తేదీన నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్, కర్నూలు జిల్లాలో పత్తికొండలో కూడా సభలు నిర్వహించనున్నారు. 29వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్, గుంటూరు జిల్లాలోని పొన్నూరులో ఈ చంద్రబాబు రా కదలిరా జరుగుతాయి. ఆ తరువాత కూడా మళ్ళీ 3 రోజుల పాటు వరుసగా ఈ సభలు నిర్వహించాలి అని చెప్పి కూడా దానికి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేసే పనిలో టీడీపీ ప్రోగ్రామ్స్ కమిటీ నిమగ్నం అయింది. ఈ 27, 28, 29 ఈ 3 రోజుల్లో సభ పూర్తయిన తర్వాత పార్టీలో చేరికలకు సంబంధించి ఒక రోజు కూడా చంద్రబాబు సమయం కేటాయించే అవకాశం ఉంది. ఆయన షెడ్యూల్ లో టైం చూసుకొని ఈ చేరికలపై కూడా ఈ చేరికలకు సమయం ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. గతంలో మాదిరిగా కాకుండా పార్టీ కేంద్ర కార్యాలయంలో భారీగా జనాన్ని తరలించి ఈ చేరికల కార్యక్రమం నిర్వహిస్తుంటే సమయం అంతా వృధా అవుతుందనే ఉద్దేశంతో ఇక పార్టీ కేంద్ర కార్యాలయంలో ఛాంబర్ లో గానీ లేకపోతే ఉండవల్లి నివాసంలో గానీ ఈ చేరికల కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని కూడా టీడీపీ అధినేత నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా ప్రణాళికను ఖరారు చేయాలి అని కూడా పార్టీ నేతలను ఆదేశించారు. ఇక వరుసగా ఫిబ్రవరి 3వ వారంలో షెడ్యూల్ వస్తుంది అని చెప్పి సమావేశిస్తున్న తరుణంలో ఇక నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలి అని చెప్పి కూడా చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. తర్వాత ప్రతి రోజు ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటనలు చేస్తానని, కార్యకర్తలను సమాయత్తం చేస్తానని కూడా చంద్రబాబు పార్టీ నేతలకి సమాచారం ఇచ్చారు. స్వామి.